హలో నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. అన్టేమ్డ్ అనేది నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఒక అమెరికన్ క్రైమ్ డ్రామా మరియు మిస్టరీ థ్రిల్లర్ లిమిటెడ్ సిరీస్. ఇది ఎసెమైట్ నేషనల్ పార్క్ లో జరిగే ఒక హత్య రహస్యాన్ని కేంద్రంగా చేసుకొని ఉంటుంది. ఈ సిరీస్ లో ఎరికా బానా ప్రధాన పాత్రలో నటించారు. మరియు ఇది మార్క్ ఎల్ స్మిత్ మరియు ఎల్ఏ స్మిత్ రచన మరియు నిర్మాణంలో తయారైంది. ఈ సిరీస్ జూలై 17, 2025న నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది మరియు ఇందులో 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. అన్టేమ్డ్ కథ ఎసెమైట్ నేషనల్ పార్క్ లో ఒక మహిళ మృతదేహం కనుగొనబడడంతో ప్రారంభమవుతుంది. ఈ మరణం మొదట్లో ఒక ప్రమాదంగా కనిపిస్తుంది, కానీ నేషనల్ పార్క్ సర్వీస్ ఇన్వెస్టిగేషన్ సర్వీసెస్ బ్రాంచ్ యొక్క స్పెషల్ ఏజెంట్ కైల్ టర్నర్ దీన్ని హత్యగా భావిస్తాడు. కైల్ యొక్క అనుభవజ్ఞుడైన ఏజెంట్ ప్రకృతి యొక్క విస్తృతమైన అడవుల్లో మానవ చట్టాలను అమలు చేయడంలో నైపుణ్యం కలిగినవాడు. ఈ హత్య దర్యాప్తి అతన్ని పార్కులోని చీకటి రహస్యాలతో పాటు అతని సొంత గతంతో బాధాకరమైన సత్యాలతో సంఘర్షణకు దారితీస్తుంది. కైల్తో పాటు నాయ్ వాస్కేజ్, ఒక రూకీ పార్క్ రేంజర్, ఈ దర్యాప్తులో చేరుతుంది. ఆమె లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన నేపథ్యం కలిగిన మహిళ. ఎసెమైట్ యొక్క అడవి వాతావరణానికి అలవాటు పడడానికి కష్టపడుతుంది. కేల్ మరియు నాయా కలిసి ఈ హత్య రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో పార్క్లోని ఇతర పాత్రలు మరియు వారి సొంత వ్యక్తిగత గాయాలు కథలో ముఖ్యమైన భాగంగా మారుతాయి. సిరీస్ యొక్క సృష్టికర్తలు మార్క్ ఎల్ స్మిత్ మరియు ఎల్ఏ స్మిత్ ఎసెమైట్ యొక్క అందమైన దృశ్యాలను దాంట్లో దాగి ఉన్న ప్రమాదాలతో సమతుల్యం చేస్తూ ఒక ఆకర్షణీయమైన మరియు ఉద్విగ్నమైన కథను అందిస్తారు. ఎసెమైట్ అనేది అందమైన దృశ్యాలు మరియు విస్టేజ్తో కూడిన ప్రదేశంగా అందరూ భావిస్తారు, కానీ మేము దాని వెనక ఉన్న ప్రమాదాలు తాకడానికి ప్రయత్నించము అని మార్క్ ఎల్ స్మిత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఇందులో ప్రధాన పాత్రలు కైల్ టర్నర్, నేషనల్ పార్క్ సర్వీస్ యొక్క స్పెషల్ ఏజెంట్, ఒక కఠినమైన మరియు ఒంటరి వ్యక్తి. మానవ సమాజంలో కంటే అడవిలో ఎక్కువగా సౌకర్యంగా ఉంటాడు. అతని గతంలో ఒక విషాదకరమైన సంఘటన అతన్ని భావోద్వేగకరంగా గాయపరుస్తుంది. ఇది అతన్ని దర్యాప్తు సమయంలో బయటపడుతుంది. నయా వాస్కేజ్, ఒక రూకీ పార్క్ రేంజర్, లాస్ ఏంజల్స్ లో పోలీస్ అధికారిగా పనిచేసిన నేపథ్యం కలిగిన ఆమె ఎసెమైట్ యొక్క అడవి సవాళ్లలో అలవాటు పడుతుంది. ఆమె దృష్టి కథను ఒక సరికొత్త కోణంలో చూపిస్తుంది. పాల్ సౌటర్, ఎసెమైట్ లో చీఫ్ పార్క్ రేంజర్, కేల్ కు సన్నిహిత స్నేహితుడు మరియు అనుభవజ్ఞుడైన అధికారి. అతను కుటుంబ వ్యక్తి మరియు పార్క్ లోని నేరాలు మరియు బ్యూరోక్రసీని సమర్థవంతంగా నిర్వహిస్తాడు. జిల్ బాడ్విన్, కేల్ యొక్క మాజీ భార్య, ఒక మాజీ టీచర్ మరియు పార్క్ కౌన్సిలర్. వారి విడాకుల తర్వాత కూడా వారు గతంలోని సంఘటనల వల్ల వారిద్దరూ ఒక బలమైన బంధాన్ని కొనసాగిస్తారు. షేన్ మాగేర్, ఒక వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఆఫీసర్ మరియు మాజీ ఆర్మీ రేంజర్, దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ సిరీస్ 6 ఎపిసోడ్లను కలిగి ఉంది మరియు ప్రతి ఎపిసోడ్ 1 గంట సమయం పడుతుంది. కథ ఒక హత్య రహస్యంతో ప్రారంభమై కేల్ మరియు నాయా దర్యాప్తు చేస్తున్నప్పుడు వివిధ మలుపులు మరియు ఆశ్చర్యకరమైన వెల్లడితో ముందుకు సాగుతుంది. ఎపిసోడ్ 1, ఒక మహిళ యొక్క మృతదేహం ఎల్ క్యాప్టిన్ శిఖరం నుండి పడిపోయినట్లు కనుగొనబడుతుంది. కేల్ టర్నర్ దీన్ని ఒక హత్యగా భావించి దర్యాప్తు ప్రారంభిస్తాడు. అతను నయా వాస్కేజ్ తో జతకడతాడు మరియు వారు పార్కులోనే వివిధ అనుమానితులను పరిశీలిస్తారు. ఈ ఎపిసోడ్లో కేల్ యొక్క వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా అతని కొడుకు మరణం వల్ల ఏర్పడిన గాయం పరిచయం చేయబడుతుంది. ఎపిసోడ్ 2-5 దర్యాప్తు లోతుగా సాగుతుంది మరియు కేల్ మరియు నాయా పార్క్లోని చీకటి రహస్యాలను కనుగొంటారు. ఇందులో స్థానిక సమాజంలోని రహస్య కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలు మరియు కేల్ యొక్క గతంలో సంబంధం ఉన్న ఒక ఆశ్చర్యకరమైన కనెక్షన్ ఉంటాయి. ఈ ఎపిసోడ్లో జిల్ బాడ్విన్ మరియు పాల్ సౌటర్ యొక్క పాత్రలు కథలో మరింత లోతును జోడిస్తాయి. ఎపిసోడ్ 6 హత్య రహస్యం యొక్క తుది పరిష్కారం వెల్లడవుతుంది మరియు కేల్ తన గతంలో సంబంధం ఉన్న ఒక కీలకమైన సత్యాన్ని ఎదుర్కొంటాడు. ఈ ఎపిసోడ్ భావోద్వేగ ఉద్విగ్నతలతో నిండి ఉంటుంది మరియు కథకు ఒక సంతృప్తికరమైన ముగింపును అందిస్తుంది. ముఖ్య థీమ్స్: ప్రకృతి వర్సెస్ మానవ చట్టం. సిరీస్ ఎసెమైట్ ఒక అడవి మరియు అనియంత్రిత ప్రకృతిని మానవ చట్టాలతో సమతుల్యం చేయడానికి కేల్ చేసే పోరాటాన్ని చూపిస్తుంది. వ్యక్తిగత విషాదం: కేల్ యొక్క గతంలోని బాధాకరమైన సంఘటనలు, ముఖ్యంగా అతని కొడుకు మరణం, అతని నిర్ణయాలను మరియు దర్యాప్తును ప్రభావితం చేస్తాయి. రహస్యాలు మరియు వెల్లడి: పార్క్లోని మరియు పాత్రల గతంలోని చీకటి రహస్యాలు కథకు ముందుకు నడిపిస్తాయి. బంధాలు: కేల్ మరియు జిల్ మధ్య బంధం,
అలాగే కెయిల్ మరియు పాల్ సెంటర్ మధ్య స్నేహం కథలో భావోద్వేగ లోతును జోడిస్తాయి. సాంకేతిక అంశాలు, సినిమాటోగ్రఫీ. ఎసెమైట్ నేషనల్ పార్క్ లోని అద్భుతమైన దృశ్యాలు సిరీస్ కు ఒక దృశ్యమాన ఆకర్షణను జోడిస్తాయి. అయితే కథ యొక్క చీకటి స్వరాన్ని ప్రతిబింబించేలా చీకటి మరియు ఉద్విగ్నమైన టోన్ ను కూడా ఉపయోగిస్తుంది. మార్క్ ఎల్ స్మిత్ మరియు ఎల్ఏ స్మిత్ రచనలు కథను ఒక థ్రిల్లర్ గా మాత్రమే కాకుండా పాత్రల భావోద్వేగ ప్రయాణంగా కూడా చిత్రీకరిస్తాయి. ఎరిక్ బాన్ యొక్క నటన, ముఖ్యంగా కైల్ టర్నర్ యొక్క నిశ్శబ్దం మరియు లోతైన భావోద్వేగ పాత్రను చిత్రీకరించడంతో సిరీస్ కు ఒక బలమైన కేంద్రాన్ని అందిస్తుంది. కానీ కొందరు కథ ఊహించదగినదని మరియు కొన్ని ఎపిసోడ్లలో సస్పెన్స్ లేకపోవడం వల్ల నిరాశకు గురైనట్లు భావించారు. అయినప్పటికీ ఎసెమైట్ ఒక సెట్టింగ్ మరియు పాత్రల లోతైన అధ్యయనం సిరీస్ ను ఆకర్షణీయంగా చేస్తాయని చాలా మంది అభిప్రాయపడ్డారు. అన్టేమ్డ్ సీజన్ 1 ఒక ఆకర్షణీయమైన మరియు భావోద్వేగమైన మిస్టరీ థ్రిల్లర్. ఇది ఎసెమైట్ నేషనల్ పార్క్ యొక్క అద్భుతమైన దృశ్యాలను ఒక చీకటి హత్య రహస్యంతో మిళితం చేస్తుంది. ఎరికా బానా యొక్క శక్తివంతమైన నటన, సామ్ నీల్, లిలీ శాంటియాగో మరియు ఇతరుల సహాయక పాత్రలతో ఈ సిరీస్ ఒక బింగ్ వాచింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అయితే కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఈ సిరీస్ థ్రిల్లర్ మరియు క్రైమ్ డ్రామా శైలిలను ఇష్టపడే వారికి ఒక ఆసక్తికరమైన ఎంపికగా నిలుస్తుంది.